ఒక ఏదో కొత్త ప్రపంచం లాగా ఉందన్నమాట. నేచర్ ట్రెక్ అయితే చేయండి, అసలు ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ ఉంటుంది. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీకెండ్ ట్రావెలర్. ఈరోజు వచ్చేసి మనం హ్యావ్లాక్ ఐలాండ్లో సన్ రైజ్ చూడడానికి కలాపత్తర్ బీచ్కి అయితే వెళ్తున్నాం. అండమాన్స్లో సన్ రైజ్ వచ్చేసి చాలా ఎర్లీగా అయితే అవుతుంది. సో 5:20కే సన్ రైజ్ అయితే అవుతుందన్నమాట. అందుకని మేము వెళ్ళేసరికి లేట్ అవుతుందని వెళ్ళే దారిలో వేరే బీచ్ ఉంటే అక్కడే ఆగామన్నమాట సన్ రైజ్ కోసం. ఎప్పటిలాగానే సన్ రైజ్ అయితే చూడడానికి అవకాశం లేకుండా క్లౌడ్స్ అయితే వచ్చినాయి. బట్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సన్ రైజ్ చూసుకొని ఇక కలాపత్తర్ బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాము. కలాపత్తర్ బీచ్ వచ్చేసి మేమున్న రిసార్ట్స్ దగ్గర నుంచి చాలా దగ్గర అనమాట. జస్ట్ 2.3 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. అండ్ అలాగే హ్యావ్లాక్ ఐలాండ్లో రిసార్ట్స్ కానీ హోటల్స్ కానీ అన్నీ కూడా మనకి కలాపత్తర్ బీచ్ రోడ్లోనే ఉంటాయి. నిన్న వెళ్ళాం కదా రాధానగర్ బీచ్, ఆ రోడ్లో ఎక్కువ రిసార్ట్స్ అయితే ఉండవన్నమాట. అండ్ కలాపత్తర్ బీచ్లో సన్ రైజ్ చూసుకొని తర్వాత ఎలిఫెంటా బీచ్కి అయితే వెళ్ళాలి. ఎలిఫెంటా బీచ్ అంటే మనకి వాటర్ యాక్టివిటీస్కి ఫేమస్ అనమాట. పోర్ట్ బ్లేయర్ కంటే కూడా హ్యావ్లాక్ ఐలాండ్లో కానీ లేదంటే నీల్ ఐలాండ్లో కానీ వాటర్ యాక్టివిటీస్ అయితే చేయటం బెటర్. ఎందుకంటే వాటర్ వచ్చేసి ఇక్కడ ఫుల్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనమాట. మనకి ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది, ఎందుకంటే వాటర్ అనేది క్లియర్గా ఉంటుంది కాబట్టి. అండ్ కలాపత్తర్ బీచ్ వచ్చేసి కంప్లీట్ డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఒక్కొక్క బీచ్ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, కలాపత్తర్ బీచ్లో మనకి ఎక్కువగా ఇలాంటి షెల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. బేసిక్గా క్రాబ్స్ అనేవి షెల్స్లోకి వెళ్ళి ఉంటాయి అన్నమాట, సన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇలాగూ. సో ఇలాంటి క్రాబ్స్ అనేవి మనకి చాలా చాలా రకాలుగా అయితే కనిపిస్తాయి ఇక్కడ. అండ్ అలాగే ఇక్కడ శాండ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా డెడ్ కోరల్స్ అనమాట. సో అన్ని బీచ్లే కదా ఏముంది అనుకుంటాము, బట్ ఒక్కొక్క బీచ్లో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అండ్ అలాగే శాండ్ కూడా ఒక్కొక్క బీచ్లో ఒక్కోలా ఉంటుంది. కలాపత్తర్ బీచ్కి మేమైతే చాలా ఎర్లీగా వచ్చాం కాబట్టి క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉంది. అండ్ మనకి కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట ఎర్లీ మార్నింగ్ వెళ్తే. ఈ బీచ్కి కలాపత్తర్ అని పేరు ఎలా వచ్చిందంటే, ఇక్కడ మనకి దగ్గరలో కలాపత్తర్ అనే విలేజ్ ఉంటుంది అనమాట. బేసిక్గా కలాపత్తర్ అంటే బ్లాక్ రాక్స్ అని. సో ఇక్కడ కోస్టల్ లైన్లో మనకి బ్లాక్ రాక్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఎక్కువగా. సో అందుకని ఈ బీచ్కి కలాపత్తర్ అనే పేరు వచ్చింది. మనం ఇప్పుడు దాకా చూసుకున్న బీచ్ వచ్చేసి అక్కడ ఉంది. అండ్ మనకి పక్కనే చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇటు లాస్ట్కి వస్తే మనకి ఒక చిన్న రిసార్ట్ లాగా అనిపిస్తుంది అనమాట. బట్ ఇది వచ్చేసి పబ్లిక్కి ఎలా ఉందన్నమాట.
సో ఇక్కడ వచ్చి కొద్దిసేపు కూర్చొని రిలాక్స్ అవ్వాలంటే అవ్వచ్చు. ఈ ప్లేస్ని అయితే బాగా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. కొంచెం లోపలికి రాగానే మనకి కూర్చొని రిలాక్స్ అవ్వడానికి బెంచెస్ అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వాటర్ అయితే మాత్రం ఫుల్ డిఫరెంట్ కలర్స్లో అయితే ఉంది. ఏంది అలా చూస్తున్నావు, ఏంటి, ఏం కావాలి నీకు? ఈ కుక్క ఇందాక నుంచి నన్ను ఫాలో అవుతూ వస్తుంది. కాకపోతే నా దగ్గర ఫుడ్ అయితే ఏమీ లేదు. జాలీగా అయితే చూస్తుంది అనమాట. కలాపత్తర్ బీచ్ కంప్లీట్ చేసుకొని ఇక ఎలిఫెంట్ బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ ఎలిఫెంట్ బీచ్కి వెళ్ళడానికి మనకి 2 మార్గాలు అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి షిప్లో వెళ్ళొచ్చు, అండ్ ఇంకొకటి వచ్చేసి మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ట్రెక్కింగ్ అంటే జస్ట్ నేచర్ వాక్ లాగా ఉంటుంది అనమాట. సో కొంచెం అడ్వెంచరస్గా ఉంటుంది. సో మేమైతే ట్రెక్కింగ్ అయితే చూస్ చేసుకున్నాం. అండ్ ఈ సర్కిల్ కనిపిస్తుంది కదా, ఇది గుర్తుపెట్టుకోండి. మనం జెట్టి సైడ్ నుంచి వస్తున్నాం. అండ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి కలాపత్తర్ బీచ్ వస్తుంది, అండ్ రైట్ సైడ్ వెళ్తే మనకి రాధానగర్ బీచ్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు మనం వెళ్ళబోయే ఎలిఫెంటా ట్రెక్కింగ్ స్టార్ట్ పాయింట్ కూడా మనకి రాధానగర్ బీచ్ రోడ్లో అయితే వస్తుంది. ఇందాక సర్కిల్ చూపించాను కదా, అక్కడైతే ఒక పెట్రోల్ బంక్ అయితే ఉంది. బట్ పెట్రోల్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు రాధానగర్ బీచ్కి వెళ్ళే దారిలో కూడా ఒక పెట్రోల్ బంక్ ఉందన్నమాట. అది చూపిస్తాను చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇదిగోండి, ఇదే పెట్రోల్ బంక్. సో ఇక్కడైతే ఉందన్నారు. సో అయితే ఇక్కడికైతే వచ్చాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, వీటిలో ఇంపోర్ట్ చేసుకున్నట్టున్నారు పెట్రోల్ని. చాలా చిన్న పెట్రోల్ బంక్, చూస్తే అసలు గుర్తుపట్టడం చాలా కష్టం. సో మ్యాప్లో పెట్టుకుంటే మనకి దొరుకుద్ది. అండ్ మనం వచ్చేసి ఇప్పుడు ఎలిఫెంటా బీచ్కి అయితే వెళ్తున్నాం. ఎలిఫెంటా బీచ్కి వెళ్ళడానికి 2 మార్గాలు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి హ్యావ్లాక్ జెట్టి ఉంది కదా, జెట్టి నుంచి డైరెక్ట్గా బోట్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. వాటి ప్రైస్ వచ్చేసి పర్ హెడ్ 1000 రూపీస్ అనమాట, వెళ్ళడానికి రావడానికి కలిపి. అండ్ ఇంకొక రూట్ వచ్చేసి ట్రెక్కింగ్ ఉంటుంది అనమాట. ట్రెక్కింగ్ అంటే ఒక ఫారెస్ట్లోంచి ఒక నేను చేసాం కదా నేచర్ ట్రెక్. సో అలాంటిది అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 1.7 మేబీ 2.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ట్రెక్ చేసుకుంటూ అలా కూడా ఎలిఫెంట్ బీచ్కి అయితే రీచ్ అవ్వచ్చు. సో మేమైతే కొంచెం అడ్వెంచరస్గా ఉండాలని ట్రెక్ అయితే చూస్ చేసుకున్నాం. సో ట్రెక్కింగ్ పాయింట్ కూడా ఎక్కడి నుంచి అంటే మనం రాధానగర్ బీచ్కి వెళ్ళే రూట్లోనే వస్తుంది మనకి. సో మేమైతే ప్రజెంట్ అక్కడికైతే వెళ్తున్నాం. ఇక్కడ పెట్రోల్ ఉంది కానీ కరెంట్ లేదంట. సో వెయిట్ చేస్తున్నాం కరెంట్ వచ్చేదాకా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చాలా ఓల్డ్ పెట్రోల్ బంక్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ గరాటలు ఉన్నాయి అండ్ డ్రమ్స్ ఉన్నాయి కదా, డ్రమ్స్లో ఇంపోర్ట్ చేసుకున్నట్టున్నారు పెట్రోల్ని వాటిని. ఫస్ట్ డే బాగా హ్యూమిడిటీ అనిపించింది కానీ తర్వాత క్లైమేట్ అయితే ఫుల్గా డ్రాస్టిక్గా చేంజ్ అయిపోయింది. అంతా చాలా కూల్గా అయిపోయింది అనమాట క్లైమేటు. సో ఎండ అయితే ఏం లేదు, నార్మల్గా ఉంది టెంపరేచర్ అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ అండమాన్ దీవులన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఊటీ, ఉడిపి, గోవా వీటన్నిటి మిక్స్ లాగా ఉందన్నమాట. వావ్, బ్యూటిఫుల్ కదా. సో మన ఎలిఫెంటా బీచ్కి ట్రెక్కింగ్ పాయింట్ ఉంది కదా, ఇదిగోండి ట్రాక్ రూట్ టు ఎలిఫెంటా బీచ్ అని బోర్డు కనిపిస్తుంది కదా. ఇక్కడ చూడొచ్చు, అందరూ చాలా అంటే చాలా మంది వచ్చారు, రారేమో అనుకున్నాం. సో అండ్ ఇక్కడికి వచ్చి మీరు చూసుకోవచ్చు, బైక్స్ అన్నీ కూడా ఇక్కడ పార్క్ చేసి ఉన్నాయి. అండ్ ట్రెక్కింగ్ అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. చలో ఇక వెళ్దామండి. క్లైమేట్ చూస్తే వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ జల్ అయితే స్టార్ట్ అయింది. ఎలా ఉంటుందో చూడాలి ఇక అడ్వెంచర్ అనేది. ఇక్కడ మన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి అండ్ మనకి కొంచెం గైడెన్స్ అయితే ఇస్తారు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. సో ట్రెక్ అయితే స్టార్ట్ చేసాము. సో ట్రెక్కింగ్ డిస్టెన్స్ వచ్చేసి మొత్తం ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి ఎలిఫెంటా బీచ్ వరకు.
అండ్ గైడ్ కావాలంటే హైర్ చేసుకోవచ్చు, ఒక 500 రూపీస్ పెడితే వస్తారు. బట్ మేమైతే ఇద్దరం ఉన్నాం కదా, అవసరం లేదని చెప్పాము. అండ్ ఇదిగోండి 2 కిలోమీటర్స్ కాబట్టి కొంచెం వాటర్ కూడా క్యారీ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఎలిఫెంటా బీచ్ అనేది 3 కల్లా క్లోజ్ అయిపోద్ది. 3 లోపే మనం వాటర్ యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకుని రిటర్న్ అయితే రావాల్సి ఉంటుంది అనమాట. సో ట్రెక్కింగ్ రూట్ అయితే కొంచెం స్లిప్పరీగా ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ సైక్లోన్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే నడవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే పెద్ద పెద్ద జంతువులు అయితే ఏమీ ఉండవు, బట్ మీకు స్నేక్స్ అయితే కనిపిస్తాయి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి చూసుకొని అని చెప్పారు. సో చూడాలి ఇక ఈరోజు ఎన్ని స్నేక్స్ చూస్తాను. సో దారి అయితే మొత్తం బురదగా ఉంది, మొత్తం స్లిప్పరీ అనమాట ఫుల్. సో ఇక చెప్పులు చేత్తో పట్టుకుని నడుచుకుంటూ పోవాలి. ఫస్ట్ ఒక 1/2 కిలోమీటర్ వరకు అయితే ఒక చిన్న విలేజ్ ద్వారా వెళ్తాం అనమాట. అండ్ మిగిలిన డిస్టెన్స్ వచ్చేసి ఫుల్ డెన్స్ ఫారెస్ట్ ఉంటుంది అనమాట. హై హౌ వాజ్ ద ట్రెక్? మధ్య మధ్యలో కొంచెం కూర్చొని రిలాక్స్ అవ్వడానికి ఇలా హట్స్ అయితే ఉన్నాయి. కొంచెం కూర్చొని రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు అనమాట ట్రెక్. ఇది చూడండి ఏదో వెరైటీగా ఉంది, నల్కీస్ అంటారు కదా అలా ఉందన్నమాట, కాకపోతే పెద్దది చాలా ముదిరిపోయింది. సో 11:20కి అయితే స్టార్ట్ అయ్యాం కదా, ఇప్పుడు టైం వచ్చేసి 12:20 అవుతుంది. అంటే చాలా చిన్నగా వచ్చాము. అండ్ మధ్యలో మనకి చూస్తున్నారు కదా ఇలాంటి ప్లేస్ అయితే వస్తుంది. ఇదేంటంటే బ్యాక్ వాటర్ అనమాట. టైడ్స్ మరీ ఎక్కువగా ఉంటే ఇక్కడ మోకాల్లోతు నీళ్ళు అయితే ఉంటాయి. సో చూసుకొని జాగ్రత్తగా పోవాలి. ఇప్పుడు టైడ్ లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ నీళ్ళు ఏమీ లేవన్నమాట. సో కొంచెం బెటర్ అన్నట్టు మనకి పరిస్థితి ఇప్పుడు. సో ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇదంతా మ్యాంగ్రూవ్స్ అనమాట. ఇది క్రాస్ చేయగానే మనకి ఎలిఫెంటా బీచ్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి ఇవన్నీ వీటిలో అన్నింటిలో కూడా మనకి క్రాబ్స్ ఉంటాయి అనమాట. చూస్తున్నారు కదా మూవ్ అవుతుంది. మ్యాన్ దే ఆర్ మూవింగ్, సీ. సో క్రాబ్స్ ఆర్ దేర్ ఇన్సైడ్. అండ్ చిన్న చిన్నవి ఆరెంజ్ అండ్ వైట్ కలర్స్లో క్రాబ్స్ ఉన్నాయి. ఇక్కడ గుంపులుగా ఉన్నాయి చూడండి. దాన్ని చేయి చూస్తున్నారు దాన్ని చేయి చూస్తున్నారు ఎంత ఉందో, అదిగోండి హాయ్ చెప్తుంది అనమాట. मैन देखो मैन इतना बड़ा इतना ऑरेंज क्रैब्स है, उधर देखो उधर दिख रहा है वो देखो मूव कर रहा है. हाँ देखो सी చూస్తున్నారు ఇవన్నీ మూవ్ అవుతున్నాయి క్రాబ్స్. లోపల క్రాబ్స్ ఉంటాయి అన్నమాట. ఇదంతా మొత్తం అవే ఉన్నాయి. సో ఇదంతా కూడా మ్యాంగ్రూవ్స్ అనమాట. ఈ క్రాబ్స్కి చూడండి, మామూలుగా జనరల్గా క్రాబ్స్కి 2 చేతులు ఉంటాయి కదా, వీటన్నిటికీ కూడా ప్రతిదానికి ఈ జాతి మొత్తానికి ఒకటే ఉంది క్రాబ్ చెయ్యి. రెండో సైడ్ చెయ్యి లేదనమాట. ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఆ చెయ్యిని ఊపుతా ఉన్నాయి అలాగా కంటిన్యూస్గా. ఇక్కడ చెట్ల వేళ్ళు చూడండి కొంచెం వెరైటీగా ఉన్నాయి. వావ్ నైస్. అండ్ ముందుకెళ్తే మనకంతా ఎండిపోయిన చెట్లు, ఒక ఏదో కొత్త ప్రపంచం లాగా ఉందన్నమాట. మొత్తం ఎక్కడ చూసినా కూడా ఈ ఆరెంజ్ కలర్ క్రాబ్స్ అయితే ఉన్నాయి. చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని చూడండి, అసలు గుంపులే మొత్తం ఎక్కడ చూసినా గుంపులు ఉన్నాయి. కెమెరాలో కనిపిస్తున్నాయో లేదో కానీ ఇవ్వండి. హాయ్ చెప్తున్నట్టుగా ఒక చేతితోటి ఇలా అంటున్నాయి అనమాట. ఇక ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ దాటగానే మనకైతే ఇక కనిపిస్తుంది ఇక బీచ్, ఎలిఫెంటా బీచ్. వెల్కమ్ టు ఎలిఫెంటా బీచ్. బ్యూటిఫుల్ బీచ్ వ్యూ అయితే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 1 hour 10 minutes దాకా అయితే మనం నడుచుకుంటూ వచ్చాం.
ఇక్కడికి రాగానే అసలు మామూలుగా లేదు బీచ్. అసలు ఫుల్ యాక్టివిటీస్ అయితే జరుగుతూ ఉన్నాయి. అసలు ఈ లొకేషన్ చూడ అసలు ఎంత బాగుందో. బాబ్రే. ఇదిగోండి మనం ఇటు సైడ్ నుంచి అయితే వాక్ చేసుకుంటూ వచ్చాం. అండ్ ఫుల్ వైట్ శాండ్ బీచ్ అనమాట. ఇటు సైడ్ అయితే ఏం లేదు, ఎండిపోయిన చెట్లు ఉన్నాయి అండ్ మనుషులు కూడా ఎవరు లేరు అనమాట. అండ్ ఇక్కడైతే మనం చూడొచ్చు ఫుల్ యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి. పారాసైలింగ్ ఇక్కడ ఫేమస్ ఏంటంటే స్కూబా డైవింగ్ అండ్ స్కై వాక్ అయితే సీ వాక్ అయితే ఫేమస్. అండ్ స్కూబా డైవింగ్ ఇలాంటివి కూడా చాలా బాగా జరుగుతాయి, మిగతా యాక్టివిటీస్ కూడా. మెయిన్ బీచ్ అయితే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఉంది. సో ఇక అటు సైడ్ అయితే వెళ్దాం పదండి. క్రిస్టల్ క్లియర్గా అయితే ఉంటాయి వాటర్. సో అందుకని ఇక్కడ బాగా స్కూబా డైవింగ్ అయితే చాలా ఫేమస్. అలాగే సీ వాక్ కూడా చాలా ఫేమస్ అనమాట. ఇక మిగిలిన యాక్టివిటీస్ అన్ని చోట్ల దొరుకుతాయి మనకి. అండ్ మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలని చెప్పాను కదా, లెఫ్ట్ సైడ్ డైరెక్ట్గా బీచ్ సైడ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళడానికి లేదు, ఎందుకంటే రాళ్ళు ఉంటాయి. సో మనకి ఇలా చిన్న దారి ఉంటుంది అనమాట యాక్చువల్ లొకేషన్కి వెళ్ళడానికి. క్లైమేట్ మాత్రం సూపర్ కూల్గా ఉంది. నిన్నైతే ఫుల్ సైక్లోన్ అన్నారు. సో నిన్నంతా ఫుల్ వర్షం పడింది కదా, ఈరోజు వాటర్ యాక్టివిటీస్ జరగవేమో అనుకున్నాను. నిన్న యాక్చువల్గా ఎలిఫెంటా బీచ్ క్లోజ్లో ఉంది సైక్లోన్ వల్ల. ఈరోజు అయితే అన్ని యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి. సో అండమాన్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఒకసారి వెదర్ ఫోర్కాస్ట్ చూసుకొని రావడం బెటర్, ఎందుకంటే క్లైమేట్ బాగాలేకపోతే ఏమీ యాక్టివిటీస్ చేయలేమన్నమాట. సో మీరు ఎలిఫెంటా బీచ్కి వచ్చేటట్లయితే నేనేం సజెస్ట్ చేస్తానంటే, జెట్టి నుంచి బోట్స్ ఉన్నాయని చెప్పాను కదా, అదైతే అస్సలు రావద్దు. అంటే పెద్దవాళ్ళు ఏజ్డ్ వాళ్ళు అయితే కంపల్సరీ వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి రావచ్చు. బట్ యంగ్ అండ్ కపుల్స్ ఇద్దరు కానీ వస్తున్నట్లయితే మాత్రం కంపల్సరీ నేచర్ ట్రెక్ అయితే చేయండి. అసలు ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ ఉంటుంది, అంటే మజా వచ్చిందనమాట యాక్చువల్గా. సో బీచ్ అయితే అంతగా ఏం లేదు, నార్మల్గా ఉంది. బట్ ట్రెక్కింగ్ మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. సో అదైతే అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకోటి ఏంటంటే మనం బోట్లో వస్తే మనిషికి 1000 రూపాయలు పే చేయాలి. ఆ 1000 రూపాయలు మిగిలితే మనకి ఇంకా అడ్వెంచర్ చేసినట్టు ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది అనమాట. సో ట్రెక్ అయితే చూస్ చేసుకోండి. ఎక్కడికి ఎలా రావాలి అనేది అవసరం లేదు, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మ్యాప్లో మీకు చూపిస్తుంది ఎలిఫెంటా బీచ్ ట్రెక్ అని. సో అక్కడ నుంచి డైరెక్ట్గా మీకు గైడ్ ఒక అతను చెప్తాడనమాట, ఎట్లా వెళ్ళాలి అని ఫ్రీగా చెప్తాడు. సో అతను చెప్పిన తర్వాత ఆ రూట్ పట్టుకుని వచ్చేయచ్చు అనమాట. సో సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఫైనల్గా ఎలిఫెంటా బీచ్కి అయితే రీచ్ అయ్యాము. సో క్రౌడ్ మాత్రం భారీగా ఉన్నారు, చూపిస్తాను చూడండి. ఫుడ్ ఆప్షన్స్ అయితే బాగానే ఉన్నాయి ఇక్కడ బీచ్ దగ్గర. క్రౌడ్ మాత్రం బీభత్సంగా ఉన్నారు, చూస్తున్నారు కదా, ఏదో పెద్ద తిరునాళ్ళలాగా ఉందన్నమాట. ఎలిఫెంటా బీచ్లో నిజంగా జాతర లాగా ఉంది. అసలు యాక్టివిటీస్ కోసం చూడండి జనాలు. వీళ్ళంతా కూడా స్నోర్క్లింగ్ చేయడానికి అయితే వెయిట్ చేస్తున్నారు. నేను కూడా స్నోర్క్లింగ్ చేద్దామన్న ప్లాన్తో వచ్చాను, బట్ ఈ క్రౌడ్ చూశాకైతే డ్రాప్ అయ్యాను. స్నోర్క్లింగ్ కోసం అన్నమాట.
ఇక నేనైతే సీ వాక్ అనే యాక్టివిటీ అయితే తీసుకున్నాను. అంటే బేసిక్గా మనల్ని సముద్రం లోపలికి అయితే తీసుకెళ్తారు. అండ్ లోపలికి వెళ్ళి మనం సముద్రం లోపల ఉన్న సీ లైఫ్ అయితే చూడొచ్చు. రకరకాల చేపలు కావచ్చు, కోరల్స్ కావచ్చు, ఇవన్నీ చూడొచ్చు అనమాట. ఇది చేయడానికి స్విమ్మింగ్ రావాల్సిన అవసరం లేదు. ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇక్కడే యాక్టివిటీస్ అయితే జరుగుతాయి. సో యాక్టివిటీ జరగడానికి ముందు మన దగ్గర అయితే సిగ్నేచర్ అయితే తీసుకుంటారు. సో దీనిలో రిస్క్ ఉంది, దానికి నేను బాధ్యుడిని అని. అండ్ తర్వాత మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారనమాట, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మన చెవుల్లోకి ప్రెషర్ పోతే ఏం చేయాలి అవన్నీ క్లియర్గా చెప్తారనమాట. అన్ని ఇన్స్ట్రక్షన్స్ అయిపోయిన తర్వాత ఒకళ్ళని లోపలికి అయితే తీసుకెళ్తారు. సో ఇప్పుడు అక్కడ చూస్తున్నారు కదా, ఒకతను ఇప్పుడు లోపలికి తీసుకెళ్తున్నారు. అండ్ పక్కనే మీరు చూస్తే పైప్స్ ఉన్నాయి కదా, వాటి నుంచి మనకి ఆక్సిజన్ అయితే వస్తుంది. ఆ పైప్స్ అనేవి పక్కనే తెల్లగా ఉన్న హెల్మెట్కి అయితే కనెక్ట్ అయి ఉంటుంది. అది యాస్ట్రోనాట్స్ వాడతారు కదా, అలాంటి హెల్మెట్ అనమాట. చాలా వెయిట్ ఉంటుంది, బట్ మనం నీళ్ళలోకి వెళ్తాం కాబట్టి ఆ వెయిట్ మనకి తెలియదు అనమాట. అది పెట్టిన వెంటనే మనం నీళ్ళలోకి వెళ్ళిపోవాలి, లేదంటే చాలా వెయిట్ ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత వెయిట్ ఉందో. అది యాక్టివిటీ వచ్చేసి 20 మినిట్స్ అంటారు, కానీ ఒక 10-15 మినిట్స్ అయితే ఉంచుతారు లోపల. చూస్తున్నారు కదా, ఇతనైతే ఇక చిన్నగా లోపలికి అయితే తీసుకెళ్తున్నారు. ఎలిఫెంట్ బీచ్లో యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకుని ఇక రిటర్న్ అయితే వెళ్తున్నాం. సో మార్నింగ్ చూసాం కదా వచ్చేటప్పుడు ట్రెక్, సో అది మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాం అనమాట. వీళ్ళందరూ అక్కడ పనిచేసే వాళ్ళు అనమాట. సో మనం పొద్దున ఏ ట్రెక్ అయితే వచ్చామో వీళ్ళందరూ ఇక ఇటు నుంచే వస్తారు. రోజు పని అనమాట, వీళ్ళకి కామన్ అనమాట ఇది వీళ్ళకి. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అయితే ఇక క్రాస్ చేసి ఇక దట్టమైన అడవిలోకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మన మెయిన్ రోడ్ వరకు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ క్రాబ్స్ అనమాట. ఎన్నో ఉన్నాయి చూడండి, మొత్తం ఆరెంజ్ అండ్ వైట్ కలర్స్తో. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో, వెరైటీగా ఉంది. వుడెన్ బ్రిడ్జ్కి అయితే వచ్చేసాం, అంటే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్లే. ఇక వెళ్ళేటప్పుడు లేట్ అయింది, కానీ ఇప్పుడు వచ్చేటప్పుడు చాలా ఫాస్ట్గానే వచ్చాం. సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయితే వచ్చేసాము. వెళ్ళేటప్పుడు 1 hour 10 minutes పట్టింది, బట్ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం జస్ట్ ఎగ్జాక్ట్గా ½ an hourలో అయితే రీచ్ అయిపోయాం. అంటే బురద తక్కువ ఉందన్నమాట, ఎండిపోయినట్టుంది ఎండకి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, యాక్చువల్గా మన ఎలిఫెంట్ ట్రెక్కింగ్ పాయింట్ వచ్చేసి రాధానగర్ బీచ్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది అనమాట. నిన్న మనం ఆల్రెడీ రాధానగర్ బీచ్ చూసుకున్నాం. అండ్ ఈరోజు ఇప్పుడు టైం వచ్చేసి 4:25 అవుతుంది. యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ నుంచి 3 kilometers కాబట్టి మనం రాధానగర్ బీచ్కి అయితే వెళ్ళొచ్చు మళ్ళీ. దేనికోసం అంటే బ్యూటిఫుల్ సన్సెట్ కోసం. నిన్న చూసుకున్నాం కదా బ్యూటిఫుల్ సన్సెట్. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు. సో దానికోసం 3 kilometers ట్రావెల్ అంటే పెద్ద విషయం కాదు. సో అందుకని మేము తొందరగా రాధానగర్ బీచ్కి అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యి సన్సెట్ కోసం అయితే వెళ్తున్నాం.
సో వచ్చాము సన్సెట్ చూసుకుందామని, బట్ లేట్ అయిపోయిందో లేకపోతే క్లౌడ్స్ ఉండబట్టి సన్సెట్ లేదో కానీ మొత్తానికి సన్సెట్ అయితే లేదు. బట్ బీచ్ మాత్రం జస్ట్ రిలాక్స్ అవ్వడానికి మాత్రం పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. చూస్తున్నారు కదా ఎంత వైట్ శాండ్. స్టోరీ బతానే మే బహుత్ మజా ఆతా హై. ఇక రిటర్న్ అయితే వెళ్తున్నాము. బేసిక్గా ఈరోజు నాకు నచ్చనిది ఏంటంటే టూ మచ్ క్రౌడ్ అనమాట ఎలిఫెంట్ బీచ్లో. సో దానివల్ల వాటర్ యాక్టివిటీ అనేది కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అలాగే ఫుడ్ అనమాట చాలా కాస్ట్లీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క ప్లేన్ దోశ వచ్చేసి 120 రూపీస్ అంటే అర్థం చేసుకోండి. సో ఆ ఫుడ్ కాస్ట్ ఎలా తగ్గించుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హోప్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు తెలుగు వీకెండ్ ట్రావెలర్. ఎందుకంటే పాము ఉంది, చూపిస్తాను చూడండి. ఇక్కడ మూవ్ అవుతుంది చూడండి, ఇదిగోండి.